దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క రెండవ సెషన్లో మనము అసలైనటువంటి సబ్జెక్టులోకి మనం వద్దాం. ఇందు నిమిత్తమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కాదు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. చాలండి. ఇక్కడ చదవబడిన ఈ వాక్య భాగంలో చూసినప్పుడు రెండవ భాగంలో కావున నీ నామము ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఏం రాయబడింది ఇక్కడ? నీ నామము చదవని చెప్పండి అందరు కూడా. ఏముంది? నీ నామము ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఇక్కడ ఒక పదాన్ని చూస్తున్నాం. నీ నామము ఎరిగిన వారంట. అంటే ఎవరి నామము చెప్పండి? దేవుని నామము ఎవరికైతే తెలుసో, ఎరగడం అంటే ఏంటిది? తెలుసో వారు ఏం చేస్తున్నారు? ఆయన నమ్ముకుంటారంట. అర్థమైందండి? ఇప్పుడు ఆయన నామం మనందరికి తెలుసా? తెలీదా? చెప్పండి గట్టిగా. తెలుసు. అంటే ఏంటి నామం అంటే ఏంటిది? నామం అంటే ఏంటిది? దేవుడా? చెప్పండి. ఆయన నామం ఎరిగిన వారు ఆయన నమ్ముకుంటారంట. ఏంటి ఆయన నామం అంటే? చూడండి, నిర్గమాకాండము 34వ అధ్యాయము. ఇక్కడ దేవుడు ఒక మాట పలుకుతున్నాడు. దాని అర్థం ఏంటో మనం ఆలోచిద్దాం. నిర్గమాకాండము 34వ అధ్యాయము 5 నుంచి చదవండి. మేఘములో యెహోవా దిగి అందరూ బైబిల్ తెరవండి. దయచేసి జాగ్రత్తగా చదవండి అందరు కూడా. అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. ఇక్కడ దేవుడు యెహోవా అనంట. ఇక్కడ రాయబడి యెహోవా ఏం చేశాడండి? యెహోవా అను నామమును ప్రకటించెను. ఇక్కడ యెహోవా ఏం చేస్తున్నాడు? తన నామాన్ని ఏం చేస్తున్నాడు? ఆయనే ప్రకటిస్తున్నాడు. ఇక్కడ ఆల్రెడీ పేరు ఉంది కదా, ఇందాక అన్నారు కదా దేవుడి పేరు అని. యెహోవాని ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడు? యెహోవా అను నామమును ప్రకటిస్తున్నాడు. యెహోవా అను నామమును ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడు? వాక్యం చదవండి జాగ్రత్తగా. ఏముంది అందులో? చదవండి మీరు. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించును. ఏంటి దీని అర్థం? ఇక్కడ యెహోవా దిగి ఏం చేస్తున్నాడు? యెహోవా అను నామమును ఆయనే ప్రకటిస్తున్నాడు. మళ్ళీ యెహోవా అను నామమును. నామం అంటే అర్థం ఏంటి? మళ్ళీ అర్థం కావట్లే. యెహోవా దిగి ఏం చేస్తున్నాడు? యెహోవాను నామమును ప్రకటిస్తున్నాడు. మరి నామం అంటే ఏంటిది? అర్థమైందా? అర్థమవుతుందా? మరి ఏంటి నామం అంటే ఏంటిది? నామం అంటే యెహోవానా ఇక్కడ? మరి ఏంటిది నామం అంటే? కిందికి చదవండి.
మనకి అది ఒకటే పడుకున్నాం, వెనక ముందు చూడం. చదవండి కింద. అతని ఎదుట ఆ, యెహోవా అతని దాటి వెలుచు, ఆ. యెహోవా కనికరము అమ్మా, దయ ఏంటిది? దయ అతని ఎదుట యెహోవా అతనికి దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము యెహోవా కనికరము దయ దయా దీర్ఘశాంతము ఆ, విస్తారమైన కృపా సత్యములు గల విస్తారమైన కృపా సత్యము గల దేవుడైన యెహోవా దేవుడైన యెహోవా ఆయన ఆయన 1000 మందికి 1000 మందికి కృప చూపుచు కృప చూపుచు దోషమును దోషమును అపరాధమును పాపమును క్షమించును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులనుగా ఎంచక ఆ, 3-4 తరముల వరకు ఉమ్, తండ్రుల దోషమును కుమారుల మీదికిని ఆ, కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను అని ప్రకటించెను. ఇప్పుడు ఏం అర్థమవుతుంది చెప్పండి? ఇది చదివారు కదా. ఇప్పుడు నామం అంటే ఏంటి అర్థమవుతుంది? ఆ? చెప్పండి, చదివారు అంతా? మళ్ళీ చదవండి కావాలంటే. అతని ఎదుట ఉమ్, యెహోవా అతని రాజా మీరు చదవండి, అందరూ చదివి చెప్పండి. ఇప్పుడు నామం అంటే ఏం అర్థమైంది ఆ వాక్యాన్ని బట్టి? ఉమ్? 5, 6 2 కలిపి 5, 6, 7 3 కలిపి చదవండి. చదివితే నామం అంటే ఏం అర్థం చెప్పండి. ఉమ్? అయిపోలే చదవడం. నామం అంటే ఏంటిది? వెనక బ్రదర్ సిస్టర్ చెప్పండి. అర్థం కాలేదా? ఇంటికి వెళ్ళి చదివి 50 సార్లు రాసి తీసుకురండి, 5 నుంచి 6 వరకు. అర్థమైందా? ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. చదవండి, మళ్ళీ 5 నుంచి వద్దాం. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామం ప్రకటించెను. అతని ఎదుట ఏమని ప్రకటించి? నామాన్ని యెహోవాయే ప్రకటించాడంట. ఏం ప్రకటించాడో మనం చదువుతాం ఇక్కడ 6 నుంచి. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యము గల దేవుడైన యెహోవా. చాలండి. యెహోవా నామము అంటే అర్థమైనది ఆయన గుణగణాలు. నామం అంటే అర్థమైనది. పేరంటే అర్థమైనది. నామన్న పేరంటే ఒకటే కదా. పేరంటే అర్థమైనది తెలుసా? గుణాన్ని చూపిస్తుంది. బైబిల్ ప్రకారం చూసినప్పుడు పేరేం చూపిస్తుంది? అందుకే మన సమయాలు రాసిన మొదటి సమయాల్లో చూస్తాం కదా, 25 మొదటి సమయాలు 25 చదవండి ఒకసారి త్వరగా. మొదటి సమయాలు 25. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు ఏం చూపిస్తుందంట? గుణములను సూచించుచున్నది. అందుకే చాలాసార్లు చెప్పుకున్నాం, బైబిల్లో పేరు ఏం చూపిస్తుందంటే వారి గుణాన్ని చూపిస్తుంది. అర్థమైందా? ప్రతి పేరు వెనక ఒక అర్థం ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు అదే దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి కూడా దేవుడే స్వయంగా చెప్తున్నాడు, ఆయనే ప్రకటిస్తున్నాడు. ఉదాహరణకి నేను ఉన్నాను అనుకోండి, లోక్నాథ్ అంటే ఎవరో తెలుసా అంటే అర్థమేంటిది? పేరు తెలిసినట్ట. పేరా? అక్షరం పేరా? కాదు. తెలుసా అంటే అర్థమేంటిది? నేను ఎలాంటి వాడినో అంటే నా గుణాలు ఏంటిదో మీకు తెలియదు. మనం కూడా అంటాం అప్పుడప్పుడు, ఏమనుకుంటావు నేను అనుకుంటే నీకు కనబడుతున్నా, ఎట్లా కనబడుతున్నాను నేను అంటారా? మరి అంటే అర్థమేంటిది? ఈ పేరా అంటే ఉదాహరణకి అర్థమైంది. అలాగే నామము అంటే ఏంటిది? ఆయన గుణాలు. ఇక్కడ ఒక్కొక్కడికి చెప్తున్నాడు, ఇవన్నీ ఆయన గుణాలు, నైతిక గుణాలు. అర్థమైందండి? అందుకే అన్నాడు, ఆయన గుణాన్ని ఎరిగితేనంట, ఎవరైతే ఎరిగారో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన్ని నమ్ముకుంటారంట. ఎప్పుడైతే గుణగణాలు మనకు అర్థమవుతుందో మనం ఏం చేస్తాం? ఆయన మీద పరిపూర్ణ విశ్వాసము కలిగిన వారముగా ఉంటాము. ఈ దినాల్లో మనకు చాలామందికి నమ్మకం లేదు. దేవుని మీద ఏం లేదు. యేసు తెలుసు అంటే తెలుసు అంటాం, దేవుడు తెలుసు అంటే తెలుస్తాం. కానీ చాలామందికి ఏమొస్తుంది?
పరీక్షలో శోధన వచ్చినప్పుడు ఏమవుతున్నాం మనం? ఎందుకు? ఆయన ఎవరో తెలియకపోవటము. అందుకే మరొక చోట రాయబడింది ప్రియులారా, 2 తిమోతి కాదు 1 తీతు 1 చివరి వచనం చదవండి. తీతు 1. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు కానీ, దేవుని ఎరుగుదుమని చెప్పుకొందురు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. చూడండి, చాలా మంది దేవుడు తెలుస్తూ అంటున్నారంట, కానీ క్రియలు చూసి ఎలా ఉన్నాయి? అర్థమైందా? దేవుడే తెలియదు అంటే, ఒక వ్యక్తి దేవుని తెలుసుకుంటే అన్నమాట. అర్థమవుతుందండి? ఒక వ్యక్తి దేవుని తెలుసుకుంటే అర్థమైందా, వాళ్ళ క్రియలు కూడా మారిపోతాయి అన్నమాట. అర్థమైందా? వింటున్నారు? అందరూ నా వైపు వినండి. ఒక వ్యక్తి దేవుని తెలుసుకుంటే ఏం మారిపోతాయి? క్రియలు మారిపోతాయి. క్రియలు ఇంకా మారట్లేదంటే దాని అర్థం ఇంకా నీలో ఇంకా ఆయన ఎరగలేదన్నట్టే లెక్క. అంటే ఉదాహరణకి, యేసయ్య ప్రేమామయుడు, దేవుడు ప్రేమామయుడు అని నీకు తెలిసుంటే నీవు కూడా ఏం చేస్తావు? క్రియల మూలంగా ఆ ప్రేమ చూపిస్తావు. అంతే కదండి? ఆయన ప్రేమామయుడు, ఆయన నన్ను ఎంత ప్రేమించాడు, అర్థమైందండి? అది నువ్వు ఎరిగి ఉంటే నువ్వేం చేస్తావు? అదే ప్రేమను ఇతరుల పట్ల ప్రత్యక్షపరుస్తావు. అప్పుడు అర్థమవుతుందండి, నువ్వు దేవుని బిడ్డగా ఎంకబడతావు. చూసేవాళ్ళు నిజంగా ఎవరు? యేసు ప్రభు ప్రేమ చూపించిన మాట వాస్తవమే, కానీ ఆ ప్రేమ నీలో చూస్తున్నాం అంటారు. ఆ ప్రేమ ఏం చూపించాలి? ఎవరో చూపిస్తున్నాడు, ఎవరో కనబడుతున్నారు? నీలో కనబడుతుంది అంటారు. మరి అర్థమైందండి? కాబట్టి ఆయన నామాన్ని ఎరిగితే ఏమవుతావు నువ్వు? నీలో విశ్వాసం పెరుగుతడమే కాకుండా నీ గుణగణాలు కూడా మారిపోతాయి. అర్థమైందండి? అందుకే మనం ఆయన తెలుసుకోవాల్సిన వారముగా ఉన్నాము. కీర్తనలు 91:14. కీర్తనలు 91:14. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును నెరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచెదను. ఇక్కడ ప్రియులారా కీర్తన చూస్తాం. మోషే రాసిన కీర్తనలో ఏమున్నది? అతడు నా నామమును ఎరగడం అంటే ఏంటిది చెప్పండి? ఆయన ఎవరు, ఆయన గుణగణాలు ఏంటో మోషేకి బాగా తెలుసు అండి. ఆయన ఎరిగితే అంట వానికి ఘనపరుస్తాడంట. ఉదాహరణకి మోషే ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తున్నాడండి? విడిపించి తీసుకొచ్చాడు. ఎక్కడ తీసుకొచ్చాడు? ఎర్ర సముద్రం దగ్గర తీసుకొచ్చాడు. వింటున్నారండి? వింటున్నారా? ఎర్ర సముద్రం నిలబడ్డారు. ముందు ఎర్ర సముద్రం ఉంది, ఇటు కుడివైపు కొండలు, ఎడమవైపు కొండలు. అర్థమైందండి? వాళ్ళు వెనక నుంచి చూస్తే ఎవరు వస్తున్నారు? ఫరో సైన్యం వస్తుంది. ఇప్పుడు మధ్యలో ఇరకబడ్డారు. ఇప్పుడు ఎవరు? ఇజ్రాయిల్ ప్రజలు. అటు ఇటు చూశారు. వీరికేమొచ్చింది? ఇజ్రాయిల్ ప్రజలకి భయం వచ్చింది. భయంతో పాటు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారు. ఏమని? ఐగుప్తులో సమాధులు లేకుండా మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా? మేమేమవుతాం? తిరిగి ఎక్కడికి పోతాం? ఫరోకి ఏమైపోతాం? దాసులమైపోతాము. చివరి రాళ్ళు పట్టుకున్నారు అందరు కూడా. ఎవరిని చంపడానికి? మోషేని చంపడానికి. అలాంటి సిచ్యువేషన్లో మోషే ఏం చేస్తున్నాడండి? మనం ఆ స్థానంలో ఉంటే ముందు ఎర్రసముద్రం దూకేసేవాళ్ళం. అంతే కదా? ఈ గొడవ వాళ్ళు చంపకముందు నేనే చంపేస్తానని. కానీ మోషే దేవుడు ఎవరో బాగా తెలుసు. అంటే ఆయన గుణగలంటే తెలుసు, ఆయన శక్తి తెలుసు, అన్నీ తెలుసు ఆయనకి.
అందుకే నిలబడి ఒక్కటే మాట అన్నాడు, ఏమని? నిలుచుండు చూడుడి యెహోవా మహిమను. ఇప్పుడు చూస్తున్న ఈ ఐగుప్తులు మరి ఎన్నటికి మీరు చూడరు, నిలబడండి అని ధైర్యంగా నిలబడ్డాడండి. ఎక్కడి నుంచి వచ్చిన ధైర్యం? దేవుడు ఎవరో ఎరుగునైనా. ఎరగడం అర్థం ఏంటి తెలుసా? ఆయన యొక్క గుణాలు ఏంటిదో, ఆయన శక్తి ఏంటిదో, ఆయన అన్నీ ఏ టు జెడ్ ఆయన గురించి బాగా తెలుసు. నన్ను తీసుకొచ్చిన వాడు ఈ దారికి నా అంతా నేను రాలేదు, ఇక్కడికి ఎర్రసముద్రం దగ్గరికి ఏం లేదు, నేను రాలేదు, ఆయన తీసుకొచ్చాడు. ఆయనే దారి చూపిస్తాడు. మనం చూచి నమ్మటం కాదండి, అర్థమైందా? అలాగే మన విశ్వాస జీవితంలో కూడా చాలాసార్లు సమస్యలు ఎదురవుతుంటాయి. ఆ సమస్య ఎదురైనప్పుడు అప్పుడు అసలు విశ్వాసం ఏంటిదో, నువ్వు ఎంత దేవుని ఎరిగి ఉన్నావో అది బాగా నీకు అప్పుడు తెలుస్తుంది అసలు సంగతి. నీకు శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు అందరికీ చెప్తాం యేసయ్యని నమ్ముకొని మీ రోగం మంచిగా అయిపోద్ది అంటాం. మనకు రోగం వస్తే అంతే సంగతులు, అంతే కదా. మనకు రోగం వస్తే అందరికీ చెప్తాం యేసయ్యని నమ్ముకుంటే బాగా అయిపోద్ది అంటాం, ప్రార్థన కూడా చేస్తాం. మళ్ళీ మనకు రోగం వస్తేనో చెప్పండి, మనకు కంగారు వచ్చేస్తుంది, అంతే కదా. అప్పుడు అర్థం ఏంటిది? నువ్వు అసలు దేవుని ఎరిగావా? అందరికీ ధైర్యం చెప్తాం, అదే పరిస్థితి మనకు వస్తే మన కంగారు వెళ్ళిపోతాం. అంటే ఇక్కడ విషయం అర్థమే, అంటే నిజంగా మనం దేవుని ఎరిగి ఉన్నామా? దేవుని ఎరిగి ఉన్నామా? అందుకే నేను చెప్పుకున్నాను చూడండి, దేవుని నమ్ముకున్నవాడు విశ్వాసికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ తర్వాత నేను చెప్తాను. మనలో ఎంత వక్షాలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, అప్పుడు అర్థమవుతుంది మనకి ఎంత విశ్వాసం ఉందో. ప్రియులారా, అయితే ఇక్కడ అంటున్నాడు ఏం తెలుసా? ఆయన నామను ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఏం చేస్తాను? మోషే నిలబడి ఏం చేశాడు? జంకలే భయపడలే. లక్షల మంది రాళ్ళు పట్టుకొని నిలబడ్డారు. మన మీద ఎవరైనా ఒక్కడు లేసే చాలు మనకి భయం వచ్చేస్తుంది. మన ఇంటి పక్కడు ఒకడు లేచాడు అనుకోండి, ఏమవుతుంది మనకి? అమ్మ కంగారు పడిపోతుంది. కంగారు ఎందుకు? దేవునితో మనకు సంబంధం ఏంటి? మనమే వెళ్ళిపోతాం ఫస్ట్ ఫైటింగ్కి. అర్థమైందా? అందరూ నిలబడ్డారు, కానీ ఏం పెట్టాడు? ధైర్యం నిలబడ్డాడు. దేవుడు అన్నాడు కర్ర చాపు, నీళ్ళు కొట్టగానే ఏమన్నారు? నీళ్ళు 2 పాయలు అయిపోయినాయి. అంత ధైర్యము లక్షల మంది ముందు నిలబడి. అందుకే ముఖ్య సేవకులు, పరిచారకులు అంటే వారు ఏం చేయాలి? దేవుని ఎరగాలి బాగా. అప్పుడు ఎంతమంది సంఘం వ్యతిరేకించిన, విశ్వాసులు వ్యతిరేకించిన, లోకం వ్యతిరేకించినా కూడా ఏం చేస్తావు? నువ్వు నిలబడాలి, భయపడేది కాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిలబడ్డాడు అంతే ధైర్యంగా. ఏమన్నాడు? నిలుచుండు చూడు దేవుని మహిమను. అక్కడ దేవుని మాటలు చెప్తున్నాడు, సొంత మాటలు చెప్పట్లే. ఎప్పుడైతే ఎర్ర 2 పాయలు దాటారో అర్థమైందండి, అప్పుడు మోషే అంటే అందరికీ ఏమొచ్చింది? ఒక రకమైన భయము, గౌరవం వచ్చిందండి. మోషే గణపరచబడ్డాడా లేదా అక్కడ? అదే అంటున్నాడు, నువ్వు దేవుని ఎరిగిన వ్యక్తివి. అర్థమైందా? ఒక సేవకుడై ఉండొచ్చు. అర్థమవుతుందండి? ఏంటి? ఎరిగిన వ్యక్తి ఏం చేస్తున్నావు? దేవుని పక్షం నిలబడినప్పుడు ఆటోమేటిక్గా నిన్ను ప్రజలు కూడా గౌరవిస్తారు. దేవుడు గణపరుస్తాడు. గణపరిచి ఎవరు? చాలాసార్లు ఏమనుకుంటా, నన్ను పాస్టర్ని, నేను పాస్టర్మని, నన్ను ఎవరు గౌరవించట్లేదు, నన్ను ఎవరు మర్యాద చేయట్లేదు. ఇది ఎవరు మనుషులు చెప్తే వచ్చేది కాదు, మనం కోరుకుంటూ వచ్చేది కాదు. ఏం చేయాలి మనం? మోషే గంట చదవండి, కావంట వాక్య భాగము చదవండి, వెళ్దాం అక్కడికి. నిర్గమాకాండము 14వ అధ్యాయము 31. యెహోవా
నా గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి కనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందు ఏం చేశారంట? నమ్మిక ఉంచిరంట. ఏమి నమ్మకం ఉంచారండి? ఈ కార్యం చూసిన తర్వాత ప్రియమైన పిల్లలు ఏం చేశారు? నమ్మకం ఉంచారు. ఈ నిజంగా ఎవరు? దేవుని సేవకుడు. అందుకే విశ్వాసులైన దేవుని సేవకులు మనం కూడా ఏం చేయాలి? ఫస్ట్ దేవుని ఎరగాలి. అటువంటి ఆయన గుణాలు, ఆయన శక్తిని, ఆయన లక్షణాలని ఎరగాలండి. ఆయన గురించి జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. జ్ఞానం అంటే తెలుసుకోవటం అంతే. అప్పుడేమవుతుంది? మనలో ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది, నమ్మకం వస్తుంది. అలాగే ప్రియులారా, దానియేలు గ్రంథం 11:14 చదవండి. దానియేలు గ్రంథము 11 అండి, క్షమించాలి, 11. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనము. అందుకు అతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరచుకొనును. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. అర్థమైందండి? ఏం చెప్తున్నాడు? తమ దేవుని ఎరుగువారు. ఇది అంత్యక్రీస్తు యొక్క కాలం గురించి చెప్తున్నమాట. అనేక మంది అంత్యక్రీస్తుతో ఏం చేస్తారంట? కలిసిపోయినప్పుడు కూడా కొంతమంది ఎవరున్నారు? దేవుని ఎరిగిన వారు ఉన్నారు. తమ దేవుడు అన్నాడు. తమ దేవుడు. నీ దేవుడు ఎవరండి? మరి అర్థమవుతుందా? నీ దేవుడు ఎవరు? నీ దేవుడు నువ్వు ఎరిగావా? ఎరిగితే ఏం చేస్తావు? గొప్ప కార్యము చేస్తావంట. ఎవరి కొరకు? మరి అర్థమవుతుంది మీకు అందరికీ? నువ్వు దేవుని ఎరిగి ఉంటే ఏమవుతుంది? నువ్వు ఏం చేస్తావు? గొప్ప కార్యము చేస్తావు. నువ్వు చేస్తావంట. ఇక్కడ రాయబడింది ఏంటంట? దేవుడు చేసేది కదా. ఎవరు చేస్తారు? తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యము చేస్తారంట. ఎలాంటి సిచ్యువేషన్లో? అందరూ వదిలిపెట్టినా సరే వీరు దేవుని కొరకు నిలబడుతున్నారు. ఉదాహరణకి శబ్దకు, మేషకు, అబ్దెనగోలు, దానియేలు బాలురు మాత్రమే. వాళ్ళు ఎలా ఉన్నారు? బాలురు. అలాంటి వారు ఏం చేశారు? దేవుని కొరకు తమ్ము తాము ప్రత్యేకపరచుకొని నిలబడ్డారండి. అర్థమైందా? దేవుని కొరకు వారు ఉద్యోగాలను లెక్క చేయలేదు, వారి ప్రాణాలను లెక్క చేయలేదు, నిలబడ్డారు. గొప్ప కార్యం జరిగిందా లేదా? అర్థమైందా? ఏక రాజు చక్రవర్తి అగ్ని కూడా వేయమని ఆజ్ఞాపించాడో అదే చక్రవర్తి ఈ శబ్దకు, మేషకు, అబ్దెనగోల పాదాల మీద పడ్డాడు వచ్చి. అవునా కదా? అక్షరార్థంగా ఏం చేశాడు? ఆయన పడ్డాడు. గొప్ప కార్యం కాదా? మరి ఆ యొక్క రాజ్యం యొక్క శాసనమే మార్చేశాడు. అవునా కదా? వీళ్ళు దేవునికి జోలికి ఎవరు పోవద్దు అన్నాడు. ఈయన నిజమైన దేవుడు అన్నాడు. మీరు కాదు దానియేలు గ్రంథం చదువుకోండి. అక్కడ ఎవరు? ఒక్కరే, ఇద్దరే. మాట అర్థమవుతుందండి? మరి నువ్వు ఎరిగి ఉంటే కూడా అలాంటి కార్యం చేస్తావు. నేను ఒక్కనే భయపడవలసిన పని లేదు. నువ్వు అంతా అలా అనుకుంటున్నావంటే నువ్వెవరివి? ఇంకా దేవుని ఎరగలేదు. ఎరగండి ఈ దినం నాన్న. ఎందుకు భయపడుతున్నా? ఇంట్లో నేను ఒక్కనే, మా ఊర్లో నేను ఒక్కనే, మా కులంలో నేను ఒక్కనే, మా మతంలో ఒక్కనే, మా వీధిలో ఒక్కనే. ఎందుకు భయపడుతున్నావు? భయపడుతున్నావు ఎవరివి? నువ్వు ఇంకా ఆయన్ని
ఎరగలేదండి. దేవుడు ఎప్పుడు 100 మందితో పని జరిగించడు. 100 మందితో 1000 మందితో పని జరిగించేవాడు కాదు. ఆయన కాదు ఎవరు? ఆయన ఎరిగిన వారు ఒక్కడైనా చాలు ఆయనకి. ఆయన ఎరిగిన ఎవరు కావాలి? ఒక్కడైనా కాదు. ఆ ఒక్కడు నీవేనేమో, ఆ ఒక్కడు నీవే కావచ్చు. నువ్వు ఆయన ఎరిగితే ఏం చేస్తాడు? ఆ నీ ఒక్కరి ద్వారా దేవుడు ఏం చేయగలడు? కార్యము చేయగలడు. వీధిని మారుస్తాడు, గ్రామాన్ని మారుస్తాడు, దేశాన్ని కూడా మారుస్తాడు. చరిత్ర చెప్తుంది. బైబిల్లో ఎప్పుడు దేవుడు గుంపును ఏర్పాటు చేసుకొని గొప్ప కార్యాలు చేయలేదు. ఉంది ఎక్కడన్నా? ఆయా సమయంలో దేవుడు ఒక్కొక్కరిని ఎన్నుకున్నాడు. ఆ ఒక్కడివి నువ్వెందుకు కాకూడదు? ఆ ఒక్కదాను నువ్వెందుకు కాకూడదు? అవి నువ్వు ఆయన ఎరుగు, ఆయన ఎవరో తెలుసుకో. ఆయన ఆకాశాన్ని భూమిని సృష్టికర్త. ఆయన శక్తి ఏంటిది? అపారమైనది. ఇప్పటి వరకు ఆయన్ని ఎదుర్కొని ఎవరు జయించినది? ఎవరు ఆయన వ్యతిరేకంగా నిలబడినా ఏది లేదండి. అందుకే ఆయనకు విరోధంగా నిరూపింపని ఏ ఆయుధము నిలబడదు అంతే. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా బాగా అందుకన్నాడు. ఆయన ఎరిగిన వారు ఏం చేస్తారంట? గట్టిగా చెప్పండి అందరు కూడా. అందరు చెప్పండి. నోళ్ళు ఉన్నాయి అందరికి గట్టి చెప్పండి. ఎవరు? ఆయన ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యం చేస్తారంట. అదేనా చెప్పండి అక్కడ? తమ దేవుని ఎరిగిన వారు. కరెక్ట్గా చదవండి. అక్కడ ఏముంది? తమ దేవుడు. నీ దేవుడు నువ్వు ఎరుగు ఫస్ట్. వాళ్ళకి చెప్తాం కదా, దానికంటే ముందు ఎవరిని ఎరుగు? నీ దేవుడు ఎవరో తెలుసుకో ముందు. నీ దేవుడు ఎంత శక్తిమంతుడో, ఎలాంటి సుగుణ సంపన్నుడో, నీ దేవుడు ఎంతటి వాడో నువ్వు ముందు తెలుసుకుంటే నీవు బలవంతుడు అవుతావు. అప్పుడు ఇతరులు ఏం చేయవచ్చు? నువ్వు ప్రభుని ఏం చేయగలవు? తెలియపరచగలవు, గొప్ప కార్యం చేయగలవు. ప్రియులారా, ఇది బాగా తెలుసుకోండి. అందుకే ప్రియులారా, ఈ విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ప్రియులారా, 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను. ఇక్కడ పౌలు అంటున్నాడు ఏమని? నేను నమ్మిన వాణ్ణి తెలుసు, ఎవరు నమ్మానో తెలుసు, అందుకే నేనేం చేయను? సిగ్గుపడను. యేసు గురించి చెప్పడానికి సిగ్గుపడను, సువార్త ప్రకటించడానికి సిగ్గుపడను, ఆయనకు నిందలు పొందడానికి సిగ్గుపడను, ఆయనకు అవమానం పొందడానికి సిగ్గుపడను, ఏ బాధను పట్టు ఏంది నేను సిగ్గుపడను. చివరికి ప్రాణం పోయినా కూడా నేనేం గాను? సిగ్గుపడను. ఎందుకంటే నేను ఎవరు నమ్ముకున్నా నాకు బాగా తెలుసు. అందుకే ఆయన అన్నమాట ఏంది? బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము. బ్రతికి ఉన్నాను, చనిపోయినను ఎవరితో ఉన్నాం? క్రీస్తుతో కూడా ఉన్నాం. నేను ఎందుకు సిగ్గుపడాలి? ఎప్పుడు ఆయనతో పాటు ఉన్నాం, ఆయన నాతో పాటు ఉన్నాం. నేను ఎందుకు భయపడాలి, సిగ్గుపడాలి? నువ్వు ఆయన ఎరిగితే భయపడవు, సిగ్గుపడవు. పౌలు ఎరిగాడు కాబట్టి ఆయన ఎవరు? రోమా సామ్రాజ్యం కూడా ఏమీ చేయలేకపోయింది. అర్థమైంది? ఏం చేయలేకపోయింది? రోమా సామ్రాజ్యం కూడా ఆయన ఏమీ చేయలేకపోయింది. ఆనాడు అపోస్తులు ఎవరిని ఎరిగారు? దేవుని ఎరిగారు. అందుకే వాళ్ళు చూసిన వెంటనే ఏమనేవాళ్ళు? ఇగో భూలోకాన్ని తొలగింపు చేసేవారు ఇక్కడ కూడా
తలకిందులు చేశారంట. అర్థమైందా? మరి మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? చిన్న కష్టం వస్తే, చిన్న శ్రమ వస్తే మనమే తలకిందులు అయిపోతాం. ఎవరినో చేసేది కాదు, ఎవరిని? మనమే. ప్రేమలారా, అది ఉండడానికి వీల్లేదు. ఈ చివరి దినాల్లో మనం ఏం కావాలి? బలవంతులం కావాలి. ఇందులో విశ్వాసములో ఎవరి మీద విశ్వాసం? మనం ఎవరిని నమ్ముకున్నామో ఆయన మీద ఏం చేయాలి? మనము విశ్వాసంగా ఉండవలసిన వారమై ఉన్నామండి. విశ్వాసములో ఎదగవలసిన వారమై ఉన్నాము. ఏదో మందిరానికి వచ్చి పోవడం కాదు ప్రేమలో, ఏదో నమ్ముకోవడం కాదు. నువ్వు ఎవరిని నమ్ముకున్నావు, ఆయన ఏం చేయాలి? నువ్వు ఎరగాలన్నదే ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశము. చూడండి 33:19 చదవండి ఒకసారి. ఆయన గుణాల గురించి రాయబడి ఉంది. ఇది మన నిర్గమకాండము 33:19. నిర్గమకాండము. ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనుపరచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను. ఇక్కడ మోషేతో ప్రభు అంటున్నాడు ఏమని? చదవమ్మా. నా మంచితనం అంతయు నా మంచితనం అంతా నీకు చూపించదను, కనుపరచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వాణ్ణి కరుణించెదను. చూడండి, ఇక్కడ కూడా ఆయన గుణాన్ని ప్రకటిస్తున్నాడు. ఆయన నామాన్ని ప్రకటి ఏమని? నేను కరుణించువాడను, కరుణించదను, ఎవని యందు కనికరపడెదను వాని యందు కనికరపడెదను. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనెను. చాలండి. ఇక్కడ కూడా ఆయన నామాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నాడు. అంటే ఏం ప్రకటిస్తున్నాడు అక్కడ? ఆయన నామం అంటే ఏంటిది? ఆయన గుణాన్ని ప్రకటిస్తున్నాడు, నైతిక గుణాన్ని ప్రకటిస్తున్నాడండి. సంఖ్యాకాండము 14:17. సంఖ్యాకాండము 14:17. యెహోవా దీర్ఘశాంతుడును, యెహోవా దీర్ఘశాంతుడు, కృపాతిశయుడును, దోషమును అతిక్రమమును పరిహరించువాడును. ఇక్కడ చదవమా జాగ్రత్తగా. యెహోవా దీర్ఘశాంతుడు, కృపాతిశయుడును, దోషమును అతిక్రమమును పరిహరించువాడును. అపరాధిని నిరపరాధిగా ఎంచక. ఏంటంటే అపరాధిని అంటే ఆయన ఏం చేయడంట? నిరపరాధిగా ఎంచడంట. 3-4 అర్థమైందండి ఈ మాట? ఆయన గుణంలో ఒకటి ఏంటి? కేవలం దయా కనికరం గలవాడే కాకుండా ఆయన ఎవరు? నువ్వు అపరాధం చేస్తే ఆయన చూసి చూడనట్టు ఉండేవాడు కాదంట. నువ్వు అపరాధం చేస్తే అపరాధిగానే ఎంచుతాడు. అంటే అర్థమైనది, దానికి తగిన శిక్ష ఇస్తాడని అర్థం. 3-4 తరముల వరకు 3-4 తరములకు ఏం చేస్తాడు? తండ్రుల దోషమును కుమారుల మీదకి. మనం చేసిన దోషం ఎవరి మీదకి వస్తుంది? ఎలా వస్తుందండి? అనుకోవచ్చు నేను చేసేసే క్షమిస్తాడులే. కాదండి. ఒకసారి అంటే క్షమించాడు. అసలు క్షమించడం కూడా అది కాదండి. నీ శిక్ష ఆయన భరించాడు కాబట్టి నీకు భరించది. సావలసిన నువ్వు ఏమయ్యావు? బతికే కృప ఇచ్చాడు. మరి అర్థమైందండి? ఇద్దరు మనందరం ఇక్కడ ఉన్నామంటే అర్థమేంటిది? మన పాపాలు దోషాలు ఎవరు భరించాడు? మన తరపున యేసయ్య భరించాడు. మనకేం దొరికింది? మరణం నుండి ఏమయ్యాం? తప్పింపడ్డాం. అందుకే చాలాసార్లు దేవుడు కొంతమంది స్వస్థపరిచిన ఏమన్నాడు? మళ్ళీ ఎక్కువ కీడు రాకుండా ఏం చేయను, మరలా పాపము చేయకు, మళ్ళీ పాపం చేయకన్నాడు. వ్యభిచార స్థితి అన్నాడు, మళ్ళీ ఇంకా పాపము చేయకు. సావలసిన దానివి నేను నిన్ను చంపను, నీ మీద ఏం చూపిస్తాను? జాలి చూపిస్తున్నాను. ఇక మీరు ఏం చేయొద్దు, ఇక మంచిగా బ్రతుకు. అదే మనకు దొరికింది. కానీ ఆ శిక్ష మాత్రం ఎవరి మీద పడింది? యేసయ్య మీద పడింది. అందుకే మనం ఏం చేయాలి? జాగ్రత్తగా జీవించాలండి. చదవండి ఇంకా.
దోషమును కుమారుల మీదకి తెచ్చువాడవై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము గణపరచబడును గాక. చాలండి. మళ్ళీ ద్వితీయోపదేశ కాండములో 32:3. నేను యెహోవా నామమును ప్రకటించెదను, మన దేవుని మహత్యమును కొనియాడుడి. చాలండి. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ కీర్తనలో ఏమంటున్నాడండి? ఇక్కడ 32:3 కొత్త బైబిల్ కొంచెం అటు ఇటు అన్నాడు. నేను యెహోవా నామం ప్రకటించదను, మన దేవుని మహత్యమును కొనియాడుడి. ఇప్పుడు ఈయన తెలుసుకొని ఈయన అంటున్నాడు ప్రకటించదు నన్ను. అర్థమైంది? ముందు నువ్వు తెలుసుకోవాలి ఆయన ఎవరు, ఆయన నామాని. తర్వాత ఏం చేయాలి? ఇతరులకు ప్రకటించు. ఆయన ఎంత దయాళుడో, ఎంత ప్రేమమయుడో, అలాగే ఆయన ఎంత ఏం చేస్తాడు, పరిశుద్ధుడో, అంటే ఆయన ఎంత న్యాయవంతుడో, ఇవన్నీ ఏం చేయాలి? మనము తెలుసుకొని ఇతరులకు ప్రకటించవలసిన బాధ్యత ఉందండి. 102వ కీర్తన 21. ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచెననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించెననియు వచ్చు తరము తెలుసుకొనున్నట్లుగా ఇది వ్రాయబడవలెను. సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును. నేను ప్రయాణము చేయుచుండగా 121 అదేనా ఉంది? 102 102:20. వచ్చుతరము తెలుసుకొనున్నట్లుగా ఇది వ్రాయబడవలెను. ఇంగ్లీష్లో ఏముంది? 22 కీర్తనలో 102:22, 21 కానీ 22. సోది సేవ్ ద గాడ్, సర్వ్ ద లార్డ్. ఎప్పుడైతే ఆయన తెలుసుకుంటారో ఏం చేస్తారంట వాళ్ళందరూ కూడా? ఆయన సేవిస్తారంట. ఎప్పుడైతే దేవుని ఎరుగుతారో వాళ్ళు ఏం చేస్తారు? అందరూ కూడా ఆయన ఏం చేస్తారు? సేవిస్తారు. మనం కూడా ఆయన సేవించాలని ఏం చేయాలి? ముందు ఆయన్ని తెలుసుకోవాలి. ఆయన ఎవరో, ఆయన గుణాలు తెలుసుకుంటేనే మనం ఏం చేయలేం? ఆయన్ని సేవించడం అంటే అర్థమైనది భయభక్తులతో ఆయన ఏం చేయడం? ఆయనకు లోబడి ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను కట్టల ప్రకారం ఏం చేయడం? మనము జీవించగలము. చివరికి యోహాను సువార్త 17:3 చదువుకుందాం. 17:3. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్నాడు. ఏమని? చదవమ్మా. అద్వితీయ సత్య దేవుడవైన అద్వితీయ సత్య దేవుడు నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తు ఎరుగుటి ఏంటంట? నిత్య జీవము. మనం ఎవరిని ఎరగాలంట? అద్వితీయ దేవుని ఎరగాలంట. ఆయన పంపిన యేసుక్రీస్తుని ఎరగాలంట. ఎరగడం అంటే అర్థమేంటిది? ఆయన గుణాలను, ఆయన చేసిన కార్యాలను మనం ఏం చేయాలి? గ్రహించి అర్థం చేసుకుంటేనే ఏమవుతాం? మనము నిత్య జీవం పొందుతామని దేవుని వాక్యం చెప్తుంది.
కాబట్టి మనము దేవుని తెలుసుకోవడం అనేది, ఆయన నామం ఎరగటం అనేది చాలా ముఖ్యమైనది, ఆవశ్యకమైనది. ఆయన సేవించాలన్నా ఆయన తెలుసుకొని ఏం చేయాలి? సేవించాలి. ఆయన ఆరాధించాలి. ఆయన వెంబడించాలంటే ఏం చేయాలి? ఆయన తెలుసుకున్నట్టేనే వెంబడించాలి. చాలాసార్లు మనం ఆయన తెలుసుకోకుండా మనం ఏం చేస్తున్నాం? మనము కొన్నిసార్లు తెలియపరిచినా కూడా మనం పట్టించుకోము. అర్థమైందండి? తెలియపరిచినా కూడా మనం ఏం చేయము? పట్టించుకోము. అందుకే మనలో ఏం లేదు, భయభక్తులు లేవు మనలో. అలాగే మనం ప్రేమించవలసిన రీతికి మనం ఆయన ప్రేమించలేకపోతున్నాం. లేకపోతే ఆయన ఎలా ఘనపరచాలో ఆ రీతి ఘనపరచలేకపోతున్నాం. అర్థమవుతుందండి? ఆయన ఎరుగుట వలన మనకేం కలుగుతుంది? ప్రియులారా, మనల్ని ఆయన సేవించేయటానికి లేకుంటే ఆయన వెంబడించడానికి, అర్థమవుతుందా, మనకేముంటుంది? ఒక ఆసక్తి కలుగుతుంది, అలాగే భయము కలుగుతుంది, ఒక క్రమం ఏర్పాటు అవుతుంది మన జీవితంలో. అర్థమవుతుంది? ఏమొస్తుంది? క్రమం కూడా వస్తుంది. ఏదోలే నమ్ముకున్నాం, ఏదోలో వెళ్తున్నాం అన్న భావన ఉండదు. ఇది చాలామంది విశ్వాసులు కూడా ఏదో నమ్ముకున్నాం, వెళ్తున్నాం, నమ్ముకున్నాం కాబట్టి ఏం చేయాలి? చర్చికి వెళ్ళాలి, ఉపవాస ప్రార్థనకు వెళ్ళాలి, బలలో పాలు పొందాలి, ఇంతే, మిగతాదంతా మన ఇష్టం అనుకుంటూ ఉంటారండి. ఇది కాదు. ఇంకా మనం ఎదగాల్సింది ఎంతో ఉంది. మనం ఎదగవలసిన ఎంతో ఉంది. ఆయన ఎరుకోవాలి. ఎరుగుతానే మనము ఆయన సేవించగలము, నడవలసినది నడవగలము. అంటే ఆయన ఎప్పుడైతే ఎరుగుతామో అప్పుడు మన వ్యక్తిత్వం మారిపోతుంది, మన ప్రవర్తన మారిపోతుంది, మన మాటలు మారిపోతుంది, అలాగే మనం సేవించే విధానం కూడా మారిపోతుంది. అదా మనలో ఎవరు కనబడతారు? ఆయన గుణగణాలు, ఆయన కార్యాలు, ఆయన శక్తి ఏమవుతుంది? బయలుపరచబడుతుంది. ఎవరి ద్వారా? మన ద్వారా. దేవుని యొక్క సంకల్పం ఏంటిది? తన సంఘము ద్వారా ఏం కావాలి? ఆయన ప్రత్యక్షపరచబడే లోకములో. అందుకే దీనికి చాలాసార్లు చెప్పుకున్నాం. ఆనాడు సంఘమును చూచి వాళ్ళు పేరు పెట్టారు క్రైస్తవులని. క్రైస్తవులని పేరు ఎట్లా వచ్చింది? వాళ్ళు పెట్టుకున్నారు, బోర్డు రాసి పెట్టుకున్నారు, పలానా ఈ దినం మనం రాసి పెట్టుకుంటాం, పోళ్ళు చాలా పెద్ద పెద్ద పేరు పెట్టుకుంటాం కదండి. అలా పెట్టారా? కాదు. వీరు క్రీస్తును వెంబడించడం చూశారు, క్రీస్తులాగా ప్రవర్తించడం చూశారు, క్రీస్తు చేసిన కార్యాలు వాళ్ళు జరగడం వాళ్ళు చూశారు. అర్థమైందా? అందుకే ఏం చెప్పారు? వీళ్ళెవరు? అంత్యోక సంఘం వారు క్రైస్తువులు మొట్టమొదటి అనబడ్డారు. క్రైస్తువులు అనబడ్డారు ఎవరి ద్వారా? అన్యుల ద్వారా. ఇదని మనము ఉంటున్నాం. మనం అందరం ఎక్కడ ఉంటున్నాం? అన్యుల మధ్య ఉంటున్నాం. అవునా కదా? లేదా? ఇదని చాలామంది అన్యుల మధ్య ఉండకూడదు. చాలామంది ఎక్కడ ఉండకూడదు? అన్ని మధ్యలో ఉండకూడదు. ఎక్కడ ఉండాలి? గుంపులో ఉండాలి. వచ్చి ఎక్కడ ఉండాలి? గుంపులో ఉండాలి. మల్లాపూర్ చర్చి చుట్టూ ఉండాలి. లేకుంటే ఏంటంటే బయట ఉంటే ఏమవుతాం? పడిపోతాం. చర్చి పరలోకాన్ని తీసుకొని పోదు నిన్ను. ఉత్తరాయ్య గారు లోకనాథ్ గారు తీసుకోపోరు పరలోకానికి. ఎవరు తీసుకెళ్తారు? నేను ఎందుకు పెట్టాడు ఆయా స్థలాల్లో? చెప్పండి, ఎందుకు పెట్టాడు? నువ్వు ఆయన ఎరగలే ఇంకా. ఎందుకు పెట్టాడు నిన్ను? ఆయన బయలుపరచడానికి, ఆయన ప్రత్యక్షపరచడానికి, ప్రియమైన పిల్లారా, ఆయన చూపించడానికి. ఆ ధైర్యం, ఆ విశ్వాసము ప్రత్యక్షం లేకపోతే నువ్వు ఎవరు అండి? నువ్వు ఆయన వాడవు కాదు. ఆయన వాడు కాదు. ఎంతకాలమో మనం ఇంకా గుంపులో ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు ఆయన ప్రత్యక్ష, ఎందుకు దేవుని ఏం చేయాలి? సంఘము ద్వారా ఏం కావాలి? ఆయన గుణగణాలు ప్రత్యక్షపరచాలి. అలాంటి యెరూషలేము సంఘాన్ని అలాగే దేవుడు చేశాడు. గొప్ప ఉద్యమం వచ్చేసింది. ఆస్తులు గీసులు అమ్మేశారు.
అందరు గుంపుకు రోజు ప్రార్థనే. ఏం ఉద్యోగం కదా. తర్వాత ఏం చేశారు? ఏ రోజు మిగతా వాళ్ళు ఏం చేశారు? కొట్టడం తరమడం ప్రారంభించారు. ఎరిసిన వదిలిపెట్టి అందరు పారిపోయారండి. దేవుడే తరిమాడు. తరిమిన వాళ్ళు ఏమి యేసుని విడిచిపెట్టలే. ఏం చేశారంట? వెళ్ళిన ప్రతి స్థలంలో వెళ్ళి సువార్త ప్రకటించడం ప్రారంభించారు. బైబిల్ రాయలేదు, అపోస్తులు తప్ప మిగతా వాళ్ళందరూ ఏమయ్యారంట? చెదిరిపోయారంట. ఈ దినాల్లో ఈ చెదిరిపోవడం ఎవరికి ఇష్టం ఉండదు. పెద్ద 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 గోపురాలు కట్టుకుంటున్నాం అంతే. ఏంది? ఏం కట్టుకుంటాం మనము? అంతేనా? పాస్టర్ కూడా ఇష్టం ఉండదు కదా, మాకు కూడా ఇష్టం ఉండదు కదా. ఎందుకు? 10 మంది అందరూ ఉండాలి. ఎక్కువ ఉంటే జాబా మేము పెద్ద పాస్టర్ని, అంతే కదండి. కానీ ఆది అపోస్తుల కాలం అది కాదండి. వెళ్ళి ఏం చేశారు? ఆయా ప్రదేశం వెళ్ళి ప్రకటించారు సువార్తను. అర్థమైందా? పరిగణ దేవుని రాజ్యం ఏమైంది? ప్రచురింపబడింది. కానీ ఈ దినాల్లో కేవలం ఉల్టా ఉంది. బైబిల్ అందుకే చాలాసేపు ఈ దినాల సంఘానికి పరిశుద్ధ గ్రంథ సంబంధించిన కార్యానికి ఎలాంటి సంఘానికి వాక్యానికి ఏం లేదు, సంబంధము లేదండి. మెయిన్ ఆ సమర్పణ లేదు మొత్తానికి. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే ఇదನ್ನು మనం ఏం చేద్దాం? భాషణ చేసుకుని ఆయన ఎరగటానికి ప్రయత్నం. ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా ఎరిగి ప్రభు కొరకు ఏం కావాలి? ఒక సైన సమూహంగా నిలబడాలి. మన ఇంట మొదట నేను నేర్చుకున్నట్టుగా మన ఇంటి మీద మన మీద ఏం ఎగరాలి? ధ్వజం ఎగరాలండి. నిజంగా నువ్వు పెళ్లి కుమార్తెగా ఉండాలని ఆశ ఉన్నట్లయితే, ఆ పిలుపు నాకు ఉంది అని నీకు అనిపిస్తే ఏం చేయి? నీ మీద, నీ ఇంటి మీద, నువ్వు ఉండే స్థలంలో ఏం ఎగరాలి? ఆయన ప్రేమ అనేటువంటి ధ్వజము ఎగరాలి. నువ్వు నిజంగా పెళ్లి కుమార్తెగా పిలువబడినట్టయితే, నేను ఆ పిలుపు పొంది ఉన్నాను, ఆ పిలుపు మేము కలిగి ఉన్నామని ఇక్కడ ఉన్న మనం అందరం ఒకళ్ళ గ్రహిస్తే మన మీద ఏం కావాలి? ఏం ప్రకటన? ఏమి జెండా ఎగరాలి. మన ద్వారా ఏం కావాలి? జెండా ఎగరాలి. దేవుని మహిమపరచబడాలి. ఈ తీర్మానం బట్టి మనం ఒక పరిశీలన చేసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. అందరం మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, హెవెన్లీ ఫాదర్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరం మోకాళ్ళ మీదకి వద్దాం, మోకాళ్ళ మీదకి వద్దాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, థ్యాంక్ యూ ఫాదర్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరం మోకాళ్ళ మీదకి వద్దాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం నువ్వు నమ్ముకున్న దేవుని ఎరిగి ఉన్నావా? నమ్ముకున్న దేవుని ఎరిగి ఉన్నావా? థ్యాంక్ యూ జీసస్ ఆఫ్ నజరేత్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. పరిశుద్ధుడా స్తోత్రం, హల్లెలూయా. అతడు నన్ను ఎరిగి ఉన్నాడు కాబట్టి అతను ఘనపరచుదనని చెప్తున్నాడు. ఇతని ఘనత కోరుకుంటున్నావేమో, నేను హెచ్చింపడాలి, ఆశ్రయింపడాలి. ప్రియ సహోదరి, నువ్వు ఆయన ఎరిగి ఉన్నావా? ఆయన ఎరిగి నువ్వు ఏ రీతిగా జీవిస్తున్నావు? హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, హెవెన్లీ ఫాదర్, వి ప్రైజ్ యు గాడ్. సహోదరి సహోదరు, ఆయన ఎరిగి ఉన్నావా? ఆయన ఎరిగి ఉన్నట్లయితే నీలో పిరికితనం ఎందుకు? అవిశ్వాసం ఎందుకు? భయం ఎందుకు? ద్వేషం ఎందుకు? కోపం ఎందుకు? పగ ఎందుకు? హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఎందుకు ఒంటరిగా నిలబడలేకపోతున్నావు? థ్యాంక్ యూ ఫాదర్ ఆఫ్ నజరేత్, హల్లెలూయా, 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 ప్రైజ్ గాడ్, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ గాడ్. ఒక్కసారి దేవుని వాక్యాన్ని పరిశీలన చేసుకుందాం. హల్లెలూయా. ఆయన నామం అంటే ఏంటో మనం చూసాం. ఆయన నామం ఎరిగిన వారిని ఏ రీతిగా దేవుడు నడిపిస్తాడో మనం చూసాం. ప్రైజ్ గాడ్. ప్రియ సంగమా,
ఈ దినం నువ్వు ఎరిగి ఉన్నావా ఆయన్ని? ఆయన ఎరిగి ఉన్నావా? పరిశీలన చేసుకో. ప్రభా, నేను ఎరుగునట్లుగా మాకు సహాయం చేయి. ఎరిగిన వాడు బలము కలిగి గొప్ప కార్యం చేయదు అంటున్నావు ప్రభు. తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యం చేస్తారంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ మీలంగా ఏ గొప్ప కార్యం జరుగుతుంది? ఈ దినం ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. ఆయన తాను మనకు ప్రత్యక్షపరచుకుని మన ద్వారా గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. అందుకే దేవుడు ఈ బైబిల్ తరగతి ఏర్పాటు చేస్తున్నాడు. ప్రైజ్ గాడ్. నిజంగా గతించే మొన్నటి వరకు కూడా ఎంతో భయంకర వర్షము, మనకు చక్కటి వాతావరణం ఈ మీటింగ్స్కి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా, మాకు ఇది మంచి వాతావరణం. స్తోత్రాలు నాయన, స్తోత్రం. ఇది నీ చిత్తమై ఉంది ప్రభా, స్తోత్రం. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా యేసయ్యా, స్తోత్రం. పరిశుద్ధుడా, స్తోత్రం. హల్లెలూయా. యా మోషే నేను ఎరిగినట్లుగా మేము ఎరిగినట్లుగా ప్రతి ఒక్కరికి సాయం చేయ ప్రభు. థ్యాంక్ యూ చీజ్. హల్లెలూయా. రవాసి రబారి కసాల దొరి కవాలి కతాల భరత తురి కవాలి కతాల బరసి కందాల దొరి కవాలి కతాల దురిత తురి కవాలి కతాల బరసి కందాల దొరి కవాలి కతాల భరత తురి కవాలి కతాల బరసి కందాల దొరి కవాలి కతాల భరత. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. హల్లెలూయా. వాసి ఖవాసి రివాషుత రుబాసి ఖవాసి రివాషుత. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, 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 ప్రైజ్ గాడ్. నిజంగా ఆయన ఎరుగుంటే స్తుతించి ఆరాధించు ప్రియ సహోదరి సహోదరుడా. మనం ఆరాధించే సమయం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేను ఎరుగునట్లుగా సహాయం ఇచ్చేయి ప్రభు. లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. చివరి కుమార్ బ్రదర్ వచ్చి ప్రార్థన చేసి ముగిస్తారు. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం, 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 స్తోత్రం.